దేవునికి మహిమ కలుగునగాక. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ చివరి భాగంలో ఒక మాట అంటాడు. నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరూ తెలుసుకున్నట్లు యెహోవా కార్యము చూసెదరు. నువ్వు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ నీ జీవితంలో యెహోవా కార్యము జరిగించుట, ఆ ప్రజలు నీ జీవితంలో దేవుడు జరిగించే కార్యాన్ని చూస్తారు అని మరి నిర్గమకాండంలో మనం చదువుకుంటూ ఉంటాం. చూడండి, అక్కడే ఉంటుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూసేదరు. నేను ఎడల జరిగించబోనది భయంకరమైనది అని దేవుడు చెప్తుంటాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఈరోజున ఏ ప్రజల నడుమున నీవు ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా వలన జరిగిన కార్యము అని తెలుసుకుంటారు. అతడు ఆ దేశములో ఒక గొప్ప జ్ఞానవంతుడిగా పెరిగాడు, రాణి కుమారుడిగా పెరిగాడు, ఒక గొప్ప ఇంజనీర్గా పెరిగాడు. సకల విద్యలు ఆయన ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. తర్వాత తాను ఎవరో తెలుసుకున్నాడు. నేను హెబ్రీయుడను, దేవుని కుమారుని అని దేవుని బిడ్డలతో సహవాసం చేయటానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే తెలుసుకున్నాడు, ఇతడు హెబ్రీయుడని. ఐగుప్తులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళింది. వెంటనే అక్కడ నుండి ఆ రాజు చంపుతాడని అక్కడ నుండి మిద్యాను అనే అరణ్యంలోకి పారిపోయాడు. తెలుసండి, అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు ఒంటరిగా అరణ్యములో ఉన్నాడు. కనిపెట్టాడు, నేను ఎలాగైనా కానీ నా ప్రజలను విడిపించాలి, నా దేవుడి చిత్తం నేను చేయాలి, నా ప్రజల బంధకంచి నేను విడిపించాలి. ఒకే ధ్యాస, ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు. అరణ్యములో గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో ఒక అద్భుతాన్ని చూశాడు. అదే ఒక కోరేబు పర్వతం మీద ఒక పొద మండుచో ఉంది. ఆ పొద మండుతూ ఉన్న సమయంలో ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ సమయంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ పొద కాలిపోవట్లేదు. ఇది ఏంటి కాలిపోవట్లేదని ఆ ప్రదేశానికి అతను గొర్రెలు మేపే ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు అంటాడు, అతను పిలిచి దేవుడు పిలుస్తాడు. అతని పేరు మోషే. 3వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మోషే మోషే అని పిలుస్తాడు. ఎవరో అయ్యా అంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుణ్ణి అంటాడు. ప్రభా, నువ్వు నా తండ్రి అయిన దేవుడు అయితే నా ప్రజలు బానిసల మధ్య ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజు చేతి కింద నా ప్రజలు బానిసలుగా అణిగిపోతున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు, వారు చాలా కన్నీరు నిట్టూర్పు విడుస్తున్నారు. ప్రభా, మరి నా ప్రజలను నువ్వు విడిపించలేదేంటి? నా పితరులు చెప్పేవారు మనకు ఒక దేవుడు ఉన్నాడని దేవుణ్ణి అడుగుతున్నాడు మోషే. చూడండి, అలా మోషే అడుగుతున్న 3వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు దేవుడు, మరియు ఇట్లనను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నేను నిశ్చయముగా చూసి తిని, పనులలో తాము కష్టపెట్టి వారిని బట్టి ఇంటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తుల చేతుల నుంచి వారిని విడిపించుటకు, నేను విశాలమైన దేశంలో పంపించుటకు నేను నిన్ను అక్కడ పంపిస్తాను అని నేను నీ ద్వారా ఐగుప్తు దేశములో, ఐగుప్తుల మధ్యలో, తర్వాత హెబ్రీయులు యోధా ప్రజల మధ్యలో నీ ద్వారా యెహోవా నేను గొప్ప కార్యములు చేస్తాను అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చాను. నేను ఒక పిరికివాడిని ప్రభా, నేను నోటి మాంద్యం గలవాడిని ప్రభా, నేను నత్తివాడిని ప్రభా, అయ్యా నేను అక్కడికి వెళ్తే చంపేస్తాను ప్రభా అని మోషే దేవుడితో
చెప్తున్నప్పుడు 14 వచనం చూడండి, 3 అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు, నేనున్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నేను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలను. మరి దేవుడు మోషేతో ఎట్లను, మా పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలను. దేవునికి స్తోత్రం. నేను పంపినని చెప్పు మోషే, నువ్వు వెళ్ళి నేను పంపినని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో, అక్కడ నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సాధారణమైన మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మంటలో మండుతున్న సమయంలో అక్కడ దేవుడు అతను అసాధారణమైన వ్యక్తిగా తీర్చిదిద్ది, ఎక్కడి నుండైతే పారిపోయి వచ్చాడో, ఎక్కడి నుండైతే అవమానపరచబడి వచ్చాడో, ఎక్కడైతే నువ్వు ఎబ్రిడివి నిన్ను చంపుతని వచ్చాడో, మరలా దేవుడు తిరిగి అక్కడికే పంపిస్తున్నాడు. ప్రజలా, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు పారిపోయావో, ఏ ప్రజల మధ్యలోనైతే నువ్వు వెలివేయబడ్డావో, మరలా అక్కడికే నేను తీసుకుని వచ్చి అక్కడే ఆ ప్రజల మధ్యలోని, ఆ జనుల మధ్యలోని నిన్ను అత్యున్నతమైన స్థానంలో పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మోషేని ఆ ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చాడు. ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో ఎదుట నిలబడి ఎవరైతే మోషేని చంపుతాను మోషేని అన్నాడో, అదే ఫరో ఐగుప్తు దేశానికి చక్రవర్తి అయిన ఫరోని దగ్గర నిలబెట్టి మోషే అంటున్నాడు, ఐగుప్తు దేశ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు దగ్గర చూస్తే భయము. 430 సంవత్సరాలుగా ఆ ఫరో తన ప్రజలను అనుస్తున్నాడు, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అప్పుడు మోషే ధైర్యంగా నిలబడి, ఇదిగో ఫరో, నా ప్రజలను నా దేవుణ్ణి ఆరాధించడానికి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడ ఉంటుంది, నా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మలను అరణ్యంలోకి పంపించమని నా దేవుడు చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? 5వ అధ్యాయము 2వ వచనం చూడండి, నేను నీ మాట విని పంపించడానికి నేను యెహోవాని ఎరగను, అసలు యెహోవా ఎవడు అని ఇశ్రాయేలును నేను పోనీయను అని ఫరో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను పోనివని అన్నాడు. యెహోవా ఎవడు, అసలు నువ్వెవడవి, నా ముందు మాట్లాడినంత ధైర్యం నీకు ఎలా వచ్చింది? నా దగ్గర ఉండావు, నా దగ్గర నుంచి పారిపోయావు, నిన్ను చంపకుండా వదిలిపెట్టాను, ఇప్పుడు వచ్చావు అన్నట్టుగా ఫరో చాలా కోపంగా మాట్లాడాడు. నేను మాట విని పంపించడానికి నేను ఏమన్నా ఇదనుకున్నావా? అసలు యెహోవా ఎవరు, నేను ఎరగను అని చాలా ఇదిగా మాట్లాడాడు. అప్పుడు మోషే, ప్రభు చెప్పాడు కదా, అప్పుడు మోషే, ఇక దేవుడు ఐగుప్తుల నడుమ ఇశ్రాయేలు నడుమ అనగా అన్యుల ప్రజల మధ్యలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు అద్భుతములు చేయటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. నీళ్లను రక్తంగా మార్చాడు. అదేనండి, ఆకాశం నుంచి వడగండ్లను కురిపించాడు, తెగుళ్ళతో చంపాడు, కప్పలను మిడతలను పేలును రప్పించాడు. ఆ విధంగా చీకటి గాఢాంధకారం రప్పించాడు. చివరికి సింహాసనం మీద కూర్చున్న రాజకుమారుడు దగ్గర నుండి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ కుమారుడు, తులసుడు కుమారుడు వరకుని చంపి పడేశాడు. ఇదంతా కూడా మోషే ద్వారా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం కలిగినగా మోషే ద్వారా జరిగించాడు. మోషే, నువ్వు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజల మధ్యలో యెహోవా కార్యము జరిగిస్తాడు, అది భయంకరమని చెప్పాడు. అప్పుడు తన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేను నమ్మారు. ఫరో ఐగుప్తులందరూ కూడా రాజు వచ్చేసి మోషే దగ్గరకు వచ్చేసి మోషేకి నమస్కరించి, ఇదిగో నీ ప్రజలు నేను పంపిస్తున్నాను, నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో, కొంతకాలం ఉంటే మేమందరిని కూడా నీ దేవుడు చంపివేస్తాడని మోషే ద్వారా ఫరో చెప్పి 430 సంవత్సరాల బానిస సంఖ్యలను మోషే ద్వారా దేవుడు తెంపివేశాడు. దేని స్తోత్రం కలుగునుగా. తెంపివేశాడు, అద్భుతాలు జరిగించాడు. ఆ తర్వాత అరణ్యములో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఆ మహాకార్యాలు జరిగించాడు. ఆ విధంగా మోషేని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు ఆశీర్వదించాడు. దేని స్తోత్రం కలిగినగా. ఈ రోజున ఏ ప్రజల మధ్యలో నీవు ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో, అదే ప్రజల మధ్యలో యెహోవా కార్యములను జరిగిస్తాడు, బలమైన కార్యం జరిగిస్తాడు. ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ నిన్ను చున్నకొనగా మాట్లాడచ్చు, ఒకవేళ
అన్య జనాంగాల మధ్యలో నువ్వు దేవుని నమ్ముకున్నామని అదో రకంగా మాట్లాడచ్చు. ఈ రోజున నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ఒకవేళ వేధించవచ్చు. ఈరోజు నీ జీవితంలో అనేక పరిస్థితులు గుండా, కష్టాలు గుండా, అవమానాలు గుండా నువ్వు వెళ్ళొచ్చు. అరణ్య యాత్రలాగా ఒంటరిగా ఉండొచ్చు. కానీ జీవము కలిగిన దేవునితో మోషే గడిపాడు, ప్రార్థన చేయడు. అసాధారణమైన వ్యక్తిని, ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా దేవుడు మార్చినట్లుగా ఈరోజు నువ్వు తక్కువగా ఉండొచ్చు, సాధారణంగా ఉండొచ్చు, చులకనగా ఉండొచ్చు. రాబో దినాల్లో నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. దేని స్తోత్రం కలుగునుగా. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలో తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడే ఆ ప్రజలందరూ, ఏ ప్రజల నడుమను ఉన్నావో ఆ ప్రజలందరూ చూసినట్లుగా దేవుడు నీ ఎడల గొప్ప కార్యం జరిగించిపోతాడు. అది ఉద్యోగ కార్యమైనా సరే, వివాహ కార్యమైనా సరే, అది అనారోగ్యం నుండి దేవుడు స్వస్థత కార్యమైనా సరే, అప్పుల నుంచి విడుదల కార్యమైనా సరే, చదువులో మంచి జ్ఞానమైన కార్యం జరిగినా సరే, నీవు గర్భఫలమైన దేవుడు ఇక్కడ పిల్లలు పుట్టరు అంటారు కదా, ఆ గర్భఫలం విషయంలో సరే, ఏ కార్యములో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ జనుల మధ్యలో ఆ దేవుని నమ్ముకున్నావో ఆ జనులందరూ చూసుకున్నట్లుగా గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేని స్తోత్రం. ఆనాడు ఫరో కూడా చూశాడు, ఐగుప్తులు చూశాడు, ఇశ్రాయేలు చూశాడు. మోషే ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించడం చూసి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. గొప్ప విడుదల కార్యం జరిగించింది. వారి కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి అద్భుతాలు నీ జీవితంలో ఈరోజు జరిగించబోతున్నాడు. రాబో దినాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి మోషే చెప్పమంటారండి, దేవుణ్ణి నమ్మినట్లుగా నా ఇల్లంతట్లో నమ్మాడు. దేవుని నమ్ము. తర్వాత దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ దేవుడు చెప్పిన మాటకి లోబడు. ఎలాంటి పొరలు వచ్చినా, ఎలాంటి ప్రజలు వచ్చినా నువ్వు నిలబడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నడువు. నీ జీవితంలో ఏ జనులు నడువు ఉన్నావో ఆ జనులు అందరూ ఇలాంటి కార్యాలు, నీ జీవితంలో జరిగిన కార్యాలు చూసి వాళ్ళు విభ్రాంతి నొందినట్లుగా, విస్మయం నందినట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించిపోతాడు. ఏమినైనా ఇలా దేవుడు దీవించాడు. ఈయనకైనా ఇంత అలాంటి ఉద్యోగం ఇచ్చాడు, ఏమికైనా ఇంత గర్భఫలాన్ని ఇచ్చాడు, ఏమైనా ఇంతగా స్వస్థత పొందింది, ఏమైనా అప్పుల నుంచి బయటకు వచ్చింది, ఈ బిడ్డలైనా ఇంత స్థితిలో గొప్ప వివాహాలు జరిగినాయి. ఆ ప్రజలు చూసినట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించిన కాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడని స్తోత్రాలు. అలాంటి విశ్వాసం, అలాంటి గొప్ప కార్యం మా జీవితంలో విశ్వాసం ఇచ్చే కృపను మాకు దయచేయండి. యేసు నామమున తండ్రి. ఆమేన్.